చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము దొడ్డు రవ్వతోటి ఉప్మా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మట్టి కంతులు పెట్టినాం, అందులో ఇప్పుడు రవ్వ పోసినాం. ఈ రవ్వను దూరగా ఎంచుకోవాలి. ఇలా 2 చెంచాల నూనె పోసుకున్నాం. ఆ నూనెలో ఇప్పుడు ఈ రవ్వను ఎంచుకోవాలి. ఇప్పుడు రవ్వ దూరగా గోలింది, దీన్ని ఎంచుకున్నాం. తీసుకొని వేరే ప్లేట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు శనగపప్పు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, 1 పిరికెడ పల్లీలు, 1 పిరికెడ పుట్నాలు ముందుగానే అవి గోలిచి పక్కకు పెట్టుకున్నాం. తగినంత దొడ్డుప్పు, అరచెంచాడు ఇంగు, 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళను మరిగివ్వాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగానే మనం ఎర్ర రవ్వను వెచ్చువా చేసి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పోసుకోవాలి, కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి. ఇది దొడ్డు రవ్వ సుత అంటారు. ఇది గోధుమ రవ్వ అంటారు. దీన్ని ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది దొడ్డు రవ్వ. నీళ్ళు మసిలేటప్పుడు ఇందులో పోసుకున్నాం. దీన్ని దొడ్డు రవ్వ అంటారు. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. ఉప్మా రెడీ అయింది. ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. దొడ్డు రవ్వ ఉప్మా రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడిది తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.